నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా స్థానికులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఇథనాల్ పరిశ్రమ నిర్మాణం నిలిపివేయాలని స్థానికులు కొన్నాళ్లుగా ఆందోళనలు చేస్తున్నారు. అయినా పనులు కొనసాగుతున్నాయి. దీంతో ప్రజలు ఆందోళనలను మరింత ఉధృతం చేశారు. పరిశ్రమకు వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. ఇవాళ ఆందోళనకు దిగిన జనం ఆగ్రహంతో నిర్మాణంలో ఉన్న పరిశ్రమ ప్రహారీ గోడ కూల్చివేశారు. ఓ వాహనానికి నిప్పు పెట్టారు. పలు వాహనాల అద్దాలు ధ్వంసం చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, చూస్తున్నాం నిర్మల్లో దిలావర్పూర్ మండలంలో ఈ ఇథనాల్ పరిశ్రమకు సంబంధించి కూడా గ్రామస్తులు, మండల వాసులు వ్యతిరేకిస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రియాంక, దిలావర్పూర్, గుండంపల్లి రెండు గ్రామాల మధ్య ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నారు. గత 5-6 నెలలుగా కూడా ఈ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ స్థానిక రైతులు, ప్రజలంతా కూడా ఆందోళనలు చేస్తా ఉన్నారు. ఎన్నికల ముందు కూడా భారీ ఆందోళనలు చేపట్టారు. అయితే అప్పుడు ప్రభుత్వం తాత్కాలికంగా పనులు నిలిపివేసినా ఇటీవల కాలంలో పనులను మళ్లీ వేగవంతం చేశారు. ఆ పూర్తి స్థాయిలో కూడా పనులు కొనసాగుతున్నాయి. తమకు నెలల తరబడి ఆందోళన చేస్తున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం, ఇలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ రోజు మరోసారి కూడా ఆందోళన దిగారు. భారీ రాస్తారోకో చేపట్టారు. ఈ ఒకవైపు ఆందోళన కొనసాగుతున్నా కూడా మరోవైపు పనులు కొనసాగుతుంది. దీంతో ఆగ్రహం చెందిన రైతులు, స్థానిక ప్రజలంతా కలిసి ప్రహరీ గోడను కూలగొట్టారు. అక్కడున్న ఏదైతే నిర్మాణ సామాగ్రిని ధ్వంసం చేశారు. ఆగ్రహంతో వాహనాన్ని నిప్పిపెట్టారు. పలు వాహనాలపై రాళ్లు రువ్వారు, ధ్వంసమయ్యాయి. మొత్తం మీద కూడా ఉద్రిక్తత చోటు చేసుకుంది. గత కొన్నాళ్ళుగా కూడా ఈ ఇథనాల్ పరిశ్రమ వల్ల తమ పంట పొలాలు దెబ్బతింటాయి, కాలుష్యం దెబ్బతింటుంది కాబట్టి తమ ప్రాణాలతో చెలగాటమాడదని చెప్పి కూడా రైతులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. రాజకీయ పార్టీలు సంఘీభావం ప్రకటిస్తున్నా కూడా ప్రభుత్వం మాత్రం అనుమతులు ఇచ్చేసింది. ఇథనాల్ పరిశ్రమ వల్ల ఎలాంటి నష్టం ఉండదు, అన్ని విధాలుగా అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతనే అనుమతి ఇచ్చినట్టు అధికార యంత్రాంగం చెప్తోంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇథనాల్ పరిశ్రమ ఇక్కడ ఏర్పాటు కావద్దు, జనావాసాల దగ్గరగా ఉంది, తమ పంట పొలాలు దెబ్బతింటాయి, తమ ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పి గ్రామాలకు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ఉద్రిక్త వాతావరణం అనంతరం పోలీసులు అక్కడ చేరుకొని ఆందోళనలు చెదరగొట్టారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో వచ్చింది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ ఆందోళన విరమించేది లేదు, పరిశ్రమను ఇక్కడ నుంచి తరలించేదాకా ఆందోళన చేస్తామని చెప్పి కూడా హెచ్చరించారు. ప్రియాంక, మరోవైపు ఈ ఆందోళనకు సంబంధించి ఇథనాల్ పరిశ్రమను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి, రద్దు చేయాలంటూ కూడా మావోయిస్టు అధికార జగన్ కూడా ఈ రోజు ప్రకటన విడుదల చేశారు. ఇక్కడే కాదు, తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమ అన్నింటినీ కూడా మొత్తం కూడా వాటిని నిర్మాణాన్ని ఆపేయాలి, లేకుంటే తీవ్ర పరిణామాలు తప్పమని చెప్పి కూడా మావోయిస్ట్ పార్టీ కూడా హెచ్చరించింది. మొత్తం మీద కూడా ఇథనాల్ పరిశ్రమ అంశం రాష్ట్రంలో మరోసారి ఆందోళనకు ఉద్రిక్తత దారితీస్తుంది. ప్రియాంక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మాంతయ్య. చేపలన్నీ చచ్చిపోయినాయి సార్. అక్కడ శ్రీరామ్ సార్ బ్యాక్ వాటర్ అన్ని మళ్ళీ ఈ బ్యాక్ వాటర్ తో మళ్ళీ మనం జింకలు ఇగో ఏముంటాయి, జిమ్మలు ఉంటాయి, 4 గోట్లు ఉంటాయి.